ఇది చాలా బాధ కలిగిస్తుంది. గంగపుత్రుల కళ్ళల్లో గంగ నిండుకుంది అంటే మత్స్యకారులు, నేను ఎందుకు గంగమ్మ తల్లి స్నానం చేసి ప్రజా పోరాటం ఎలా స్టార్ట్ చేశానంటే, ఎలా ప్రారంభించానంటే, ఇచ్చాపురం నుంచి గంగ తల్లి పూజ చేసి వెళ్ళానమ్మా. ఎందుకు చేశానంటే, మన కాకినాడలో జనసేన టీంని పంపించి ఒక వీడియో తీయిస్తే ఒక ఆడపడుచు, గంగపుత్రుల ఆడపడుచు, ఒక తల్లి, మేము గంగ తల్లి నమ్ముకున్న వాళ్ళం, ఎవరు ఉన్నా లేకపోయినా మేము గంగ తల్లి నమ్ముకున్న వాళ్ళు, మేము ఎక్కడికి వెళ్తాం, మాకు ఇల్లు బాకీ లేదు, బోట్లలోనే ఉంటాం, పడవల్లోనే ఉంటాం, పడవల్లోనే మా జీవితం, చచ్చినా బతికినా ఇక్కడే అంటే, అలాంటి వాళ్ళకి, మత్స్యకారులకి, ముఖ్యంగా గంగపుత్రులకి మీకు అండగా ఉండటానికే జనసేన పార్టీ గంగమ్మ తల్లి స్నానం చేసి, గంగమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను, మీకు మత్స్యకారులు ఆడపడుచులు భర్తలు వేటకెళ్తే, కుటుంబం యువకులు వేటకెళ్తే మీరు ఎంత కష్టపడి మీరు ఆ వేటను బయటికి తీసుకెళ్తారో తెలుసు. అందుకే నేను కోరుకుంటుంది కూడా చెప్పమ్మా ఒకసారి అందరికీ, మన అన్నదమ్ములకి చెప్పు, ప్రతి మత్స్యకార గ్రామంలో మీకోసం ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ నేను జనసేన ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా పెట్టిస్తాను మీకు. ఎందుకంటే అలాగే గంగపుత్రులకి అడవిలో సముద్రంలో వేట అంటే ఒళ్ళు హోలమైపోయేది, ఎండన పడి వర్షాన పడి ఎండకు మాడిపోయి వేటను పట్టుకుని చేపల్ని అంత కష్టపడి వాళ్ళకి వాళ్ళ ఎత్తే బరువుకి 45 ఏళ్ళకే 65 ఏళ్ళ వయసు వచ్చేస్తే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా తొందరగానే వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తాం. అలాగే మీకు అండగా ఉంటామని కూడా మత్స్యకారులందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీకు కాకినాడ పోర్టు ద్వారా మీకు జరిగిన అన్యాయానికి నేను మీకు అండగా ఉంటాను. జనసేన పార్టీ మీకు ప్రత్యేకించి మీ పడవల్ని పెట్టుకోవడానికి కానీ, మిమ్మల్ని ఎవరు మీ మీద దాడి చేయకుండా ఉండడానికి కానీ, మిమ్మల్ని ఎవరు భయపెట్టకుండా మీ సొంత నాయకులు మీకు నిలబడకపోయినా, నేను మత్స్యకారుడి కుటుంబంలో పుట్టకపోయినా కానీ నేను మత్స్యకారుల జీవితాన్ని సంపూర్ణంగా నేను బాధ్యతను తీసుకుంటాను, మీకు అండగా నిలబడతాను. అందుకని గంగపుత్రుల కన్నీళ్లు జనసేన పార్టీ తుడుస్తుందని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను.